హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు ఐడియాస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మగారు చేసిన కోడిగుడ్డు ఎండు చేపల కూర చూసేద్దామా. మరి ప్రాసెస్, ఈ కర్రీ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సింది ముందుగా కొన్ని ఎండు చేప ముక్కలను తీసుకుని ఈ విధంగా 2 సార్లు నీట్గా వాష్ చేసి తీసుకుంటున్నారు. దాంట్లోకి 4 కోడిగుడ్లు, 3 ఆనియన్స్ని ఆ విధంగా కట్ చేసుకుని తీసుకున్నారు. దాంతోపాటు 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిలుకలుగా కట్ చేసుకున్నారు. కొద్దిగా కరివేపాకు తీసుకున్నారు ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకొని గుడ్లని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నారు. ఎగ్స్ ఫ్రై అయిపోయినాక పక్కకు తీసుకుని అదే ఆయిల్లో ఎండు చేప ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నారు. ఎండు చేప ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోయినాక అందులోని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకున్నారు. వాటిని బాగా మిక్స్ చేసుకొని ఓ 5 మినిట్స్ క్యాప్ వేసి వదిలేయాలి ఫ్రెండ్స్. మంచిగా ఉడుకుతాయి ఆనియన్స్ అనేటివి. క్యాప్ తీసి చూస్తే ఆనియన్స్ మంచిగా ఉడికి ఉన్నాయి. 1 నిమిషం అట్లా మిక్స్ చేసుకుని ఆయిల్ చూడండి ఎట్లా తేలిందో, దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడం. అందులోనే ఎగ్స్, ఎండు చేపలని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి అందులోకి కొద్దిగా కారం అంటే 1 స్పూన్ తీసుకున్నారు. 1 స్పూన్ కారం, లిటిల్ బిట్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నారు. అది క్లిప్ మిస్ అయింది, అది పసుపే. తర్వాత సాల్ట్, అందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నారు. వాటర్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తారు. అలా మంచిగా మిక్స్ చేసుకుని అవి బాగా ఉడికాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నారు. ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా క్యాప్ వేసి వదిలేస్తే అంతే, గుమగుమలాడే కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.